ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారా? చాలా జాగ్రత్తగా నిర్మించండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు దిశలలో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టినారంటే తీవ్రమైన నష్టాలు తప్పవు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి 4 మూలలు, ఈ 4 కార్నర్లు మూతపడే విధంగా ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేయకండి. ఇలా దక్షిణ మధ్యస్థానంలో మీ రూములు ఎన్ని ఉన్నా సరే దక్షిణ మధ్యస్థానంలో కానీ పడమర మధ్యస్థానంలో కానీ మాత్రమే మనము ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణాలు చేసుకోవడం ఉత్తమము. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర మధ్యస్థానం కానీ ఇలా తూర్పు మధ్యస్థానం కానీ సాధ్యమైనంత వరకు మీరు చేసుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే వెంటిలేషన్ ఫ్రీగా, అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్రీగా ఉండే విధంగా మనము టాయిలెట్ నిర్మాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంటి లోపలనే కాదు, కాంపౌండ్ వాల్లో కూడా ఇలా ఉత్తర వాయువ్యంలో కానీ ఇలా తూర్పు ఆగ్నేయంలో కానీ ఈ 2 ప్లేస్లలో మాత్రమే మనము టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నైరుతి భాగంలో టాయిలెట్ నిర్మాణాలు చేయవద్దు. ఇది కూడా వాస్తుశాస్త్ర ప్రకారము దోషమే అవుతుంది. ఇలా నిర్మించిన ఇళ్లలో చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సాధ్యమైనంత వరకు ఈ 2 భాగాలకు మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి నిర్మించుకోండి. ఆ ఇల్లు చాలా ఉత్తమంగా ఉంటుంది. టాయిలెట్ వ్యవస్థ అనేది సాధ్యమైనంత వరకు ఇంటి లోపల తక్కువగా ఉండే విధంగా చేసుకోండి, బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్తి వీడియో నా వాస్తు జీవనం అనే ఛానల్లో ఉంది. మీకు ఇంకా దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకొని దీన్ని నిర్మాణం చేపట్టుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. స్వామి వెంకటేష్, నమస్కారం.